జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇండియా స్టాక్ ఆర్కిటెక్ట్ అస్లాం హాజరీ ప్రసంగించారు. ముఖ్యంగా నా యువకులు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో రావడం వల్ల సమాజానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అస్లాం తెలిపారు. ముఖ్యంగా యువ నాయకులు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ రావడం వల్ల సమాజానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అస్లాం తెలిపారు. అస్లాం యొక్క సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని, బిల్డర్ అసోసియేషన్ కు కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని చర్చించి త్వరలో జీహెచ్ఎంసీ కమిషనర్ కు వినతి పత్రం అందిస్తామని తెలియజేశారు. సిఎంసీ ఇస్తారు కానీ ఏఎంసీ కూడా మేము ఒక ఎఫోర్డబుల్ ప్రైస్ పెట్టాము, బెస్ట్ అటెన్షన్ ఇస్తున్నాము, ఇమ్మీడియట్గా వచ్చి చేయగలుగుతున్నాను సార్. అసోసియేషన్ తరఫున మేము మంత్లీ మీటింగ్ చేశాము ఎస్వీఎం నాగోల్లో. ఈ మీటింగ్కి కమిషనర్ ఆర్వి కర్ణన్ గారిని పిలిచాము. అతనికి సీఎంతో చిన్న మీటింగ్ ఉండడం వల్ల అతను రాలేకపోయారు. ఆయన కోసం మేము మా బిల్డర్స్ అందరికీ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వెరీస్ ఉన్నాయి. ఆ క్వెరీస్ అన్నీ కూడా మేము అందరు బిల్డర్స్ దగ్గర నుంచి సమకూర్చి నెక్స్ట్ ఒక 3-4 డేస్లో మేము ఐఏఎస్ దగ్గరికి వెళ్ళి మా రిప్రజెంటేషన్ చూపిస్తాము. అతను చాలా సానుకూలంగా స్పందించారు. మేము కలిసినప్పుడు ఆయన వచ్చి మాకు క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేస్తానని చెప్పారు. దీనికి గెస్ట్ స్పీకర్ లాగా అస్లాం గారు వచ్చారు. ఆయన ఇండియా స్టాప్ ఆర్కిటెక్ట్. ఆయన ఇచ్చిన సలహాలు సూచనలు మా ఈస్ట్ జోన్ బిల్డర్స్ అందరికీ చాలా ఉపయోగపడ్డాయి. దాని మూలంగా మేము చాలా అభివృద్ధి చెందుతాము. This very happy moment to know that there is a lot of youngsters getting into this association and trying to contribute their best to the society, at the same time build their life, and I wish them all the best. And whatever the advice I have given them as a teacher to them, as a principal to them, they are all my like students, and hopefully they do the very well in the future. Okay, so because the builders are the nation builders, they are not only, for them it's a profession, it's also their commitment to the society. How best they come out, they create a good living spaces for the people and for the society, not only a residence or houses or villas, also retail spaces and as well as the commerce spaces, and all kind of the buildings, educational building, hospital buildings, or maybe their contribution is great to this nation, especially the youngsters coming out with a good education background, good